మన సహవాసాల్లో మరి ఆరాధన రెండు భాగాలుగా మనం గమనిస్తాం. మొదటి భాగం వాక్యం 3 కీర్తనలు పాడి సంఘం మరి నోరాగు ప్రభుని కనపరచడం, అలాగే వాక్యం హెచ్చరిక చేయబడి వాక్యానుసారమైనటువంటి ఆరాధన సంఘంలో మరి బహిరంగంగా ఆరాధన చేయడం. రెండవది సమదూరంలో అందరికీ సమాన దూరంలో వాళ్ళ టేబుల్ అక్కడ ఉంటుంది. అందులో మరి గోధుమలు కానీ ఎవరు కానీ మరి ధాన్యాలతో చేయబడినటువంటి రొట్టె యేసు ప్రభు తన దేహం మాత్రం కూడా కలువరి శిలువలో మరి ఏ రీతిగా నలుగుకొట్టబడిందో ఆ రీతిగా కొట్టబడి దాచబడి కాల్చబడినటువంటి రొట్టె మరి ప్రభు యొక్క దేహానికి సూచన కాగా సాదృశ్యం కాగా యేసు ప్రభు కలువరి శిలువలో కాల్చినటువంటి రక్తానికి సూచనగా ద్రాక్ష రసం. అవన్నీ కూడా రొట్టె ధాన్యంగా ఉన్నప్పుడు లేక జీవం కలిగినప్పుడు ఎంతో సౌందర్యంగా ఉంటాయి. మరి తన యొక్క సజీవాన్ని కోల్పోయి చివరికి కొట్టబడి నల్లగొట్టబడి తన మీద కాల్చబడటానికి ఎంతో హింసించబడతారు. అలాగే యేసు వారి దేహం ఈనాటి కోసం లేక మన ఆత్మ రక్తి కోసం ఆయన మరి వ్యవసాయకుడు భూమి సమలుగా ఆయన దేహం రుణపడింది. దేహంలో నుంచి ఒక బొట్టు కూడా మరి రక్తం లేకపోతే నీరుతో సహా బయట వచ్చి ఇదంతా కూడా ప్రభు కలువరి శిలువలో పడినటువంటి శ్రమలకు సూచనగా కాబట్టి తన మీద కాల్చబడి చివరికి తినడానికి యోగ్యమైన మరి మాధుర్యమైన పదార్థంగా చేయబడటానికి ఎన్ని రకాల హింసలు పడ్డాయో అలాగే కూడా నా కోసం శ్రమలు పడినట్టుగా వాక్య రూపంలో చూస్తాం. అలాగే ద్రాక్ష పండ్లు జీవం కలిగినటువంటి చెట్టుకి అంటుకట్ట కాయబడినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాయి. వాటి జీవాన్ని కోల్పోతాయి. చివరికి వాటి సౌందర్యాన్ని కూడా కోల్పోయి నీ కోసం నా కోసం దాచబడి రసంగా చేయబడటానికి రూపం మార్చుకుంటారు. అప్పుడు మాత్రమే వాటి మాధుర్యాన్ని మానవులు గుర్తిస్తారు. మరి రక్షణ పొందినటువంటి నీకు నేను ఆ సత్యమైన వాక్య రూపంలో యేసు ప్రభువు కలువరి శిలువలో కాల్చినటువంటి రక్తము ఆ రీతిగా రూపాంతరం చేయబడేదిగా మనం చూడాలి. కనుక ఏదో చేశారు రొట్టె అది రాసం కాదు, దానికి వాక్య అర్థం అంత ఉంది. అదంతా కూడా మన జీవితంలో భాగమై ఉండాలి. చాలా మంది ఆరాధన చేస్తారు, ప్రభు బాగా చేయడానికి వెనకడుగేస్తారు. సాధారణ వాళ్ళు ఏం చేస్తుంటది, ఇప్పుడు కావాలి నీకు అప్పుడే కావాలి, సమయం కావాలి, నీకు ఇంకంత భక్తి లేదు, ముందు సమయం అనుభవించాల్సినవి నీ పక్కన ఉన్నాయి అని ఇలా మనం ఏం చేస్తారంటే బాగానే వస్తూ వస్తాం. ఆత్మీయంగా పిరికితనం కలిగి చేస్తా వస్తుంది. కనుక ఆత్మీయంగా పిరికితనం కలిగినటువంటి వాళ్ళు ఇంకొక విషయంలో ధైర్యం కలిగినటువంటి వాడు ఏ విషయంలో చూసినట్లయితే నరకానికి పోయే వారి జాగ్రత్తలు ముందుంటారు అన్నమాట. పిరికి వారు అవిశ్వాసం ఇక్కడేమో అనుకుంటారు, అక్కడ నరకానికి పోవడానికి కాలడానికి మాత్రం ధైర్యం. ఎందుకంటే వారి యొక్క పాప శాప వాళ్ళని అంటపెట్టుకొని వారిని అలా అటు బలపరుస్తూ వస్తుంది, ఇటు బలహీనపరుస్తూ వస్తుంది. కనుక ఆత్మీయంగా తిరుగుతూ ఉంటే ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభావ సంఘంలో ఆరాధన చేయడానికి నాకు ధైర్యం తెచ్చి నేను రక్షణ పొందాను కదా అని ఇంకా నా ఏమంటే బలహీనతను తీసివేయమని బలపరచబడటానికి ఈ వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబంగా లేకపోతే వార కుడికల్లో మరి ప్రాంత కుడికల్లో దైవజనులు చెప్పి అనాథ ఆత్మీయులు తిరుగుతాను నా కోసం ప్రార్థన చేయండి, సంఘం ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయంలో ఆ ప్రార్థన ద్వారా మనం బలపరచబడితే ఆత్మీయంగా ధైర్యవంతులు మనం నీతి మందులు సింహం వలె ధైర్యంగా ఉంటుంది. సింహం అరణ్యానికి హెడ్ అంటే యజమానులుగా అరణ్యంలో అది ఏలుతా పరిపాలన చేస్తాం. అలాగే నీతిమంతులుగా ఉంటే మనం సాతాను మీద జయప్రదేవారంగా దేవుడి బిడ్డలతో కలిసి చర్యలు పాల్గొన్న వారంగా అప్పుడు మాత్రమే మనం అన్ని కార్యాలు పాటలు పడతాం, సాక్ష్యం చేస్తాం, వాక్యాలు చేస్తాం, పత్రికలు మార్చుతాం, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ కూడా చక్కగా పనులు జరిగిపోతాం. ఆత్మీయమైనటువంటి పిరికితనం ప్రమాదకరం. ఏదైతే చిన్నదని తీసేస్తే ఎంతో నష్టాన్ని కనుక ఆత్మీయ మనం ఎలా ఉండాలి, ధైర్యం వెళ్ళి ఉండాలి. సాతాన్ని ఎదిరించగలిగినప్పుడే లేఖనాలు మనం చదవాలి, లేఖనాలు మనం వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. వాక్యాన్ని వినకుండా
మరి నమ్మకుండా విశ్వసించకుండా మనం ఆత్మీయ ధైర్యవంతులుగా ఉండాలంటే వీలే పనే కాదు. చూద్దాం వాళ్ళ సమయానికి మనం చిన్న భాగాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయం తెలిసినటువంటి భాగాన్ని ఆయన దేవుడు నూతనంగా నీతో మాట్లాడి మనం బలపరుచుంది కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి 13 వచనాలు మనం చదువుచి బరువులు కూడా మార్చి చదువుతాం. ఉత్తర పరిస్థితులు ఒక వచనం నేను కూర్చుని అలా 25 వచనాలు మనం చదువు 13 వచనాలు మనం చదువు 25వ అధ్యాయం మత్తయి సువార్త 13 వచనాలు. పరలోక రాజ్యం తమ నిరీక్షలు పరుచుకొని పెళ్లి కుమార్తె ఎదుర్కొందుకు బయలుదేరి కనికలను కోరినది. బుద్ధి లేని వారు తమ నిరీక్షలు పరుచుకొని తమతో కూడా ముందు తీసుకొని పోలేదు. 5వ వచనం పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ తొలగి నిద్రించుతుంటారు. 7వ వచనం అప్పుడు ఆ కనికలందరూ లేచి తమ నిరీక్షలను చట్టపరిచరు కానీ అందుకు బుద్ధిగా కనికలు మాకము మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొక్క పోయి కొనుక్కొనడని చెప్పి అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తగిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా 13వ వచనం అందరం కలిసి చదువుకోండి. ఆ దినమైన ఏ దినం తెలియదు మనకి, ఏ దినం తెలియదు ప్రభు రాకడికి మనకు తెలియదు. అదే కానీ వీళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి కన్యకి ఏం తెలుసు, పెళ్లి కుమారుని యొక్క రాక ఆ రోజే తెలుసు. పగలు వాళ్ళకి ప్రకటన చేయబడింది. ఆ రాత్రి ఎప్పుడైనా వస్తాడని వాళ్ళకి కాన్ఫిడెన్స్ జరిగింది. ఒక రాత్రిలో ఎన్ని గంటలు 4 జాములు 12 గంటలు మేల్కొంటారా? ఒక రాత్రి మేల్కొని ఉండలేక వాళ్ళు ఆ పెళ్లి విందులో 15 మాత్రమే పాల్గొన్నారు. 5 పాల్గొన్నారు. 5 పాల్గొనలేరు. 5 సంతోషంలో పాల్పంచుకున్నారు. మరో 5 కొద్ది దూరంలో తలుపు లోపల వాడు తలుపు వెలుపులు పెట్టాడు. 1.5-2 అంచెల దూరంలో లోపల ఉన్నటువంటి వారు సంతోషం పొందారు, వెలుపులో వారు. ఇక్కడ కారణం ఏంటంటే బుద్ధి మార్చబడాలి ఫస్ట్. ఎందుకంటే పేర్లు ఏం ఉచ్చరించబడలేదు, లిఖించబడలేదు అని బుద్ధి కలిగిన వారు బుద్ధి లేదు అంటే మారు మనసు పొందినటువంటి వారు పొందినట్టు నటించేటువంటి వారు. మార్పు పూర్తిగా లేదు. అందువల్ల వాళ్ళకి అలక్ష్యం, నిర్లక్ష్యం, సోమరితనం, వాక్యం లేని, నూనె లేనటువంటి జీవితం, దిగుచి ఉన్న చక్కబరుసు లేనటువంటి పరిస్థితి, అలక్ష్యం, నిర్లక్ష్యం. చూద్దామని ప్రభు ఇచ్చినప్పుడు చాలా మంది పిల్లకాయలకి తల్లిదండ్రులు చెప్తుంటే ప్రార్థనకు రాగా, సండే స్కూల్కి రాగా, పెళ్లి రాగా, క్రమంలో పెరగానండి. యేసు ప్రభు వచ్చినప్పుడు చూస్తాలే నేను తెలుసుకుంటాను అక్కడ. అంటే ఎలాంటి స్థితి అంటే వాక్యం ఎలా ఉంటుంది, నీరు లేనటువంటి పైరు ఎలా ఉంటుంది. కొన్ని నాయకులు మనం ఏదైనా పంట వేసాం అనుకోండి, నీరు లేదు, ఎట్లా ఉంటుంది, ఏడ్చినట్టుగా ఉంటాం, ఎండిపోతున్నట్టు, ఆకులు వడబడి ఉంటాయి, కింద నేల గట్టిగా ఉంటది. సీజన్ వచ్చేసరికి కాలానుగుణంగా వాటి యొక్క ఫలాన్ని లేకపోతే పైరుని ఆ యజమాని అనుభవించగలడు. జీవం కలిగినట్టుగా ఉంటాయి కానీ ఇంకొక ఉత్పత్తిని అది తీయగలదు. అలాగే రక్షణ పొందినట్టుగానే ఉంటాం. నిర్లక్ష్యం, ఆలక్ష్యం, బుద్ధి లేనటువంటి పరిస్థితి, లేక మార్మసు లేనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా ఆకారం మాత్రమే కనబడేది. నిరుపయోగంగా వారికి ప్రయోజనం ఉండదు, వారి కుటుంబానికి ప్రయోజనం ఉండదు, వారి యొక్క పరిసర ప్రాంతాలు కూడా వారి యొక్క నిర్లక్ష్యం జీవితం, భయం లేనటువంటి జీవితం, భక్తి లేనటువంటి జీవితం. అందువలన నష్టాన్ని కొని తెచ్చేది కావాలి. ఇక్కడ మనకి బుద్ధి లేకుంటే ఎలా ఉంటారు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం తీసుకొని చదవండి.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు? ఆకాశ మండలంలో ఎక్కడో లక్షల మైళ్ళ దూరం, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు అక్కడ వెలుగుతూ ఉంటే, లేక మరి అక్కడ పని చేస్తూ ఉంటాయి, వాటి వెలుగు ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వచ్చేసి చీకటి సమయంలో, వెన్నెల సమయంలో పనులు చేస్తునే మరి అవకాశాన్ని కూడా మానవులు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వెలుగు వాటి యొక్క పనితీరు ఇక్కడ ఉపయోగపడతారు. ఇంకా అక్కడ ఎంత కాంతిగా ఉంటుంది చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రం పోలేవరే ప్రకాశిస్తుంది. ఒకవేళ మన బుద్ధి మార్చబడిందా, వెలుగుమయంగా ఉన్నాం మనము, వెలుగైనటువంటి దేవుని మనం హృదయంలో కలిగి ఉంటే భూలోకంలో ఆ వెలుగు ప్రసారం జరగాలి. అందరికీ వెలుగున్న వాళ్ళు, మంచి సాక్ష్యం వాళ్ళు, ఆత్మభావంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దేవుడి శాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానికతం, ఇవన్నీ కూడా మరి వెలుగు సంబంధమైనటువంటి వారిలో నుంచి లోకం గ్రహించాలి. బుద్ధిమంతులైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఆత్మ ఫలాలు వారిలో నుంచి ఇతరులకు పంచబడాలి. ఒకవేళ బుద్ధి మార్చబడేదా ఇలా ఉంటుంది పరిస్థితి. పెండ్లి కుమారుని యొక్క పిల్లలు విన్నారు, కానీ పెండ్లి కుమారుని వారు దర్శించారు. పెండ్లి విందు సంతోషంలో వాళ్ళు పాల్గొన్నారు. ఇక్కడ దివిటి అంటే హృదయం. దివిటిలో నూనె లేదంటే, నూనె అంటే వాక్యం. వాక్యం లేకపోతే ఏం చూడలేదు. ప్రభు రాకలను చూడలేము, ప్రభు యొక్క సూచనలు గమనించలేదు. మరి కళ్ళుకి కూడా గుడ్డివారాలు. కనుక వెలుగైనటువంటి దేవుని యొక్క క్రియలను మనం చూడాలంటే దివిటీలో నూనె ఉంటేనే ఈ దీపం వెలుగు. అలాగే మన వాక్యంలో, హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యంలో లేకపోతే, వాక్యం కానీ లేకపోతే, వాక్యం ఎట్లుంటుందా? మాకు చదువులేదు కదా, బైబిల్ చదవలేదు కదా, చదివిన అర్థం కాదు కదంటే, చదువుతూ ఉంటే దేవుడే ప్రతి ఒక్క మరి మర్మానికి జవాబుల్ని దేవుడే ఇస్తాడు. పిల్లవాళ్ళకి స్కూల్ పంపిన వెంటనే చదివించారు. పంపుతూ ఉంటే అక్కడ వాళ్ళు చెప్పి, ఇంటిగా వీళ్ళు చెప్పి, మధ్యలో స్నేహితులు చెప్పి, అంతా కూడా వాళ్ళకి ఏమంటే దినం తర్వాత దినం వాళ్ళకి చదువు వస్తాడు. సంవత్సరానికి తరగతి వాళ్ళు మరి దాకా. అలాగే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, వినాలి, గ్రహించాలి. సమయం సమీపించిన కలిగి ప్రవచన వాక్యంలో చదువువారు, వినువారు, గైకుని వారు చదవాలి, వినాలి, గైకోనాలి. చదువు వస్తే 3 పనులు చేయాలి. చదవాలి, వినాలి, గైకోనాలి. ఒకటి చదువు రాదా, కనీసం 2 చేయాలి. దేవుడి చెవులతో వినాలి, దేవుని చేత మార్చడం, హృదయంతో గైకోనాలి. అంటే అనుభవించుకొని, వాటిని ఆపాదించుకొని వాక్యానుసారం జీవించాలి. అప్పుడు మాత్రమే మనం ధన్యులుగా చేయవాలి. ఈ ధరణిలో, ఈ భూమి మీద మనము ఆత్మీయమైన దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతూ ఉంటాము. ప్రభు రాజ్యవ్యాప్తి కోసం భూమి మీద దేవుని పని జరిగించేవారన్నమాట. బుద్ధిమంతులైతే ఇన్ని మంచి పనులు. ఒక బుద్ధి లేదా సామర్థ్యాన్ని నిద్రపోతుంది. దేవుడు ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు. వర్షం వచ్చింది, కొంతమంది ఇల్లు కాలింది, వర్షాకాలం కదా, తాటాకు జన్మం ఏదో ఒకటి తప్పుకోమంటే గుడిసి తడిసినప్పుడు చూద్దాం అన్నారు. తడిసిన తర్వాత గుడిసి కప్పుకునేవాడు మా మనం అంటున్నాడు. ఇప్పుడైనా పెళ్లికి లేదు వెళ్ళాను, విషయం అలా ఉండదు అంటాడు. ఏది కూడా సమయాన్ని మరి జాగ్రత్తగా ముందు చూపుతుంటారు. మన దేశ పిల్లలు చదువుకునేటప్పుడు 4వ తరగతి తెలుగులో చూస్తుంది. ఒక చెరువులో 3 రకాల చేపలు ఉన్నాయి. ఒక రకమేమో సుమతి చేపలు, మరో రకం కాలమైన చేపలు, 3వ రకం మందమైన చేపలు. వాటన్నిటి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ చెరువులో నీళ్ళని కూడా వెళ్ళబడిపోతున్నారు. మీరు నీళ్ళు ఉన్న ప్రాంతానికి పోయి జీవాన్ని సాగించండి, ప్రయాణించండి. సుమతి చేపలు తేలికకి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే ప్రయత్నం వచ్చిందో వెంటనే వెళ్ళిపోయింది. నీళ్లు వెళ్ళబడతా ఉన్నారు, ఆ నీళ్ళు వెళ్ళిపోయింది. కొన్ని నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ఈ కాలం చేపలు ఇక్కడ ఉంటే మనం కాలం గడపడం కష్టం అని అనుకోలేదు. 3వ రకాన్ని మందమైన చేపలు. నీళ్ళే వెళ్ళిపోయింటే గోదావరి కదా, ఇది కూడా తీసినప్పుడు చూద్దాం అనుకున్నాయి. ఇక చేపలు పెట్టేవాళ్ళు వచ్చారు, పట్టేసి బొట్టలు వేసేసి ఎక్కడికి పోయి మరి
కాలానుగుణంగా సుమతి చేపలంటే మతితో మనసు ఆలోచించి మంచి బుద్ధితో ఆలోచించి ప్రాణాన్ని దక్కించుకుంది. కాలమతి చేపలు ప్రమాద హెచ్చరికను గుర్తించి ఆ సమయంలో దాడగలుగుతుంది. మనోహరిగా ఉంటే, మనసు మందంగా ఉంటే, లేకపోతే ఆత్మ వెలిగించబడి కూడా మరి యుగ సంబంధమైన అవిశ్వాసాలు మనోహరితలకు గుడ్డితనం కలుగజేస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని గుర్తించి కూడా సొంతాన్ని ఎదిరించలేకపోతే, కాలానుగుణంగా మనం ప్రవర్తించలేకపోతే ఊరిలో వేటగాని ఊరిలో సాతాను ఊరిలో చెప్పేవాళ్ళు. ఈ బుద్ధి లేని కనికల పరిస్థితి మనమర్చాలుగా ఏ రీతిగా ప్రమాదంలో ఎదుర్కొన్నాయో అలాగే వాళ్ళు అర్ధరాత్రి వేళ చప్పుడు దేవుని యొక్క శ్రద్ధాన్ని అయినా కానీ సిద్ధపాటు సమయం లేకుండా తెలుగు వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కొంచెం నూనె అండి మా దగ్గర వెలుగొచ్చుకుంటామని అడిగారు. అప్పటి అరవడి పళ్ళెందుకు ఏం చెప్పారు సమాధానం? ఇది మీకు మాకు సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని చక్కటి సలహా ఇచ్చారు. పాము చాలకుండా కాకుండా ఒక చక్కటి సలహా ఇచ్చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారు? అప్పుడు కష్టపడుతున్నారు. అర్ధరాత్రి పోయి అంగడి పోయి తలుపు తట్టి అయ్యా కొంచెం నూనె ఉంటే మేము పెళ్లికి పోవాలి, చీకట్లో పోవాలంటే కష్టం, మా దేశం వెలిగించుకుంటారు వెళ్తా ఉంటే ఎవరు తలుపు చివరికి వ్యాపారం మీద ఆశ, డబ్బు మీద ఆశ ఆయన తలుపు తీసాడు. వాళ్ళకి కావాల్సినటువంటి నూనె డబ్బు తీసుకొని ఇచ్చాడు. అప్పుడు దీపాల డ్యూటీలో కోసం వెళ్ళి తీసుకున్నటువంటి దీపంతో వెళ్ళారు. అప్పుడు ఏమైపోయింది? పెళ్లి మీద కాంపం పొందినటువంటి వారికి తలుపు వెలుగులు వెళ్ళున్నారు, తలుపు లోపల వాడుతున్నారు. పెళ్లి కుమారుడు పెళ్లి మీద ఆహ్వానించబడి వెలుగుతో ఉన్నటువంటి దీపాలు తీసుకొని సిద్ధ మనసు కలిగినటువంటి వాడు లోపల ఉన్నారు. సిద్ధపాటు లేనటువంటి వాడు సోమల వాళ్ళు అప్పటికప్పుడు కష్టపడి తెచ్చుకున్నటువంటి వాడు తలుపులు ఉన్నారు. ఏమంటారు వెలుగులంటే? అయ్యా అయ్యా మాకు తలుపు మేము కష్టపడి వచ్చాము, అర్ధరాత్రి వచ్చాము, నూనె లేకపోతే కొనుక్కొని వచ్చాము అంటే ఏమంటున్నాడు ఆయన? అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోయి. అక్రమం అంటే ఏం గొప్ప తప్పులు చేసి ఇచ్చారు? అనౌన్స్మెంట్ ప్రకటన విన్నాకు సిద్ధపాటు లేదు, తిరుచిలో నూనె లేదు, వెలుగే దీపం లేదు, భయభక్తులు లేనటువంటి జీవితం లేదు కాబట్టి వెలుగులే తలుపు లోపల వాడ తలుపు వెలుగులు వెళ్ళు. అక్రమం చేయబడిన వారి జాగ్రత్తలు నెట్టివేయబడ్డారు. ఆక్రమణ అయ్యో 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 అని కేకలు వచ్చినా పెళ్లి. అందుకే పాట నూనె లేక బ్రతికెదవా లేని ఎడల విడువబడెదవు సిద్ధపడువా రాజులకు రాజైన యేసు కనుక వాక్యమైన నోటి లేకుండా హృదయంలో భ్రమతో కానీ జీవించావా దేవుడు రాకడం మనం గుర్తించలేదు. దేవుడు రాకడానికి సూచనలు ప్రభు చెప్పాడు వేగంలో చక్కగా. రాజ్యాల మీద రాజ్యాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతుంటాయి, ఇంట్లోనే నెమ్మది, తల్లి బిడ్డకి తండ్రికి పిల్లలకి వీరందరికీ గొడవలకి జరుగుతుంటాయి. దేవుని ప్రేమ అనేక చల్లారిపోయి ఉంటది. సంఘంలో దేవుని ప్రేమ ఇలా ఉంటది వాతావరణం. అప్పుడు మీరు బలంగా ఉండండి, దేవుని వాక్యం చదవండి, వాక్యాన్ని బదిలీపరచుకోండి, దేవుని రాజ్యం కోసం మరి ఎక్కువగా సిద్ధపడమని ప్రార్థించారు దేవుడు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి, చూస్తున్నాం, వింటున్నాము, వదిలేస్తాం. అందువల్ల వాక్యం లేని నీరు లేని ఎక్కడైతే ఉంటుందో, నీరు లేనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పంటలే పండే పరిస్థితి. అలాగే వాక్యం మనకు కరువు కానీ ఏ హృదయంలో ఉంటుందో దేవుడు రాకడ కూడా గుర్తించలేదు. ఇదంతా కూడా బుద్ధి లేని వారి జీవితంలో బుద్ధి లేనటువంటి స్థితిని పొందేవారు. కనుక మార్పు లేనటువంటి వారంగా ఉండకూడదు, బుద్ధి లేనటువంటి వారంగా ఉండకూడదు. దేవుని వాక్యం రచన చేస్తాం. మరి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రక్షణ పొందినటువంటి వారి పరిస్థితి, రక్షణ లేనటువంటి వారికి మనం దేవుని స్వార్థం ప్రకటిస్తున్నాం, వారు మార్చబడతా ఉన్నారు. అనేకులు కడపటి వారు మొదటి వారు అవుతున్నారు, మొదటి వారు కడపటి వారు అవుతున్నారంటే అర్థం ఏంటంటే చివరిలో రక్షణ పొందినటువంటి వారు బలంగా దేవుని కోసం నిలబడుతున్నారు, దైవభక్తులు జీవిస్తున్నారు. ముందుగా రక్షణ పొందినటువంటి వారు ఏ సంబంధమైనటువంటి ఐదు విచారాలు ఏవైతున్నాయో, ఈ లోక సంబంధమైనటువంటి సంసారం, బాధలు, సమాజంలో కష్టాలు, అవి ఇవి కూడా రోజు అనుభవించేటువంటి వారికి భక్తి కాస్త దైవ కాస్త కలిగిపోతారు.
దైవభక్తి లేనటువంటి జీవితం అలక్ష్యం నిర్లక్ష్యం, దేవుని వాక్యాన్ని చదువుకోలేనటువంటి, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకునేటువంటి పరిస్థితి చివరికి వారు విడువబడ్డవారుగా, వెనకబడ్డవారుగా, కడపడేవారుగా మార్చబడతారు. మనం ఏం చేస్తాం? మొదటి వచ్చి కడప వారిగా మార్చబడుతున్నామా, లేక బలంగా దేవుని కోసం సాతాను ఎదిరించి దేవుని రాజ్య వ్యాప్తి కోసం భూమి మీద అనేక మందిని మనం సిద్ధం చేయగలుగుతున్నాం. సిద్ధం చేయగలుగుతూ ఉంటే బుద్ధి కలిగినటువంటి వారు, ఆకాశ మండలంలో నక్షత్రం వంటి వారు. అలా కాకపోతే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బల దగ్గర మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభావాన్ని రక్షణ పొందిన కాలం నీకోసం బలంగా బుద్ధి కలిగి జీవించినటువంటి పరిస్థితులు చాలా తక్కువ. నన్ను ఇంకా బలంగా సిద్ధం చేయాలి. నేను రక్షణ పొందడం కాదు, కానీ అనేక మందిని రక్షణలో తీసుకొని రావాలి, బలంగా తయారవ్వాలి. ఈ రాజ్యవ్యాప్తి కోసం నేను పని చేయాలని ఒక తీర్మానం చేసుకోవాలి. అతిక్రమాలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం బుద్ధిమంతులుగా మార్చబడతాం, సిద్ధపడగలిగినటువంటి వారిగా తయారవుతాం. అది అలా కాకపోతే నష్టపోయే వారిని కూడా. చివరిగా మరి 13వ వచనం చూద్దాం. ఆ దినం గడియని మీకు తెలియదు కనుక మనం మెళుకుగా ఉన్నారు. చూడండి, మెళుకు దేని గురించి చెప్తానంటే 24 అధ్యాయం, మత్తయి సువార్త 24 అధ్యాయం 42 వచనం చదవండి. 24:42. కావున ఏ దినం మీకు ప్రభావం మీకు తెలియదు కనుక 24 వచనం. ఏ జామున దొంగ వచ్చినా ఇంటి యజమాని తెలిసింది పక్షంగా అప్పుడు మెలకుగా ఉండి తన ఇంటి కారణం ఏంటని, ఒకవేళ దొంగ వచ్చే పరిస్థితి యజమానులకు తెలుస్తుందండి, ఆ ఇంటికి ఏం చేస్తాడు? చుట్టూ ఇంటి కరెక్ట్ పెట్టేది జాగ్రత్త. ఇదివరకు ఒక ప్రమాద హెచ్చరిక వచ్చింది. ఒక స్త్రీ నష్టం కలిగించడానికి తిరుగుతూ ఉందని ప్రతి ఇంటి దగ్గర వస్తున్నారు, భయపడి వస్తారు. ఓ స్త్రీ అంటే స్త్రీకే భయపడి, మరి హాని కలిగించే ఒక భూతానికే భయపడి అలా ఉంటే మరి దేవుడి కోసం నమ్మకంగా ఉండకపోతే జరిగే నష్టం చాలా. అంటే దేవుడి కోసం సిద్ధపడకపోతే దేవుడు ఏదైనా ఈ లోకానికి వస్తాడు కూడా మనకు తెలియదు. కనుక మెలకువ ప్రార్థనా జీవితం, ఆత్మీయమైనటువంటి మెలకువ, మరి దేవుడి కోసం మరి మంచి బిడ్డలుగా, బుద్ధిమంతులుగా ఎదురు చూసే పరిస్థితి, నిరీక్షణ కలిగినటువంటి వాడు. చూడండి, మనం ఏదైనా ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణం కానీ కలిగి ఉంటే ధైర్యం అంటాం. ఎందుకంటే చేతుల్లో టికెట్ ఉంది, ప్రయాణం మనం చేరుకుంటాం. అలాగే రక్షణ అనే టికెట్ పొందినటువంటి మనము దాన్ని చేత పెట్టుకుని నిరీక్షణ కలిగి మెలకువగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాన్ని, ఫలితాన్ని మనం పొందేవాళ్ళం. గమ్యం మీద చేరేవాళ్ళం ఉంటాం, అవసరం మీద తీర్చబడే వాళ్ళం ఉంటాం, సమస్య అయినా కానీ తీర్చబడేవాళ్ళం, పరిష్కారం ఉండేవాళ్ళం. కనుక విశ్వాస జీవితంలో వచ్చే సమస్యలు అనేక. ఈ రోజుల్లో కానీ గమనించినట్లయితే ఈ చివరి దినాల్లో మరి మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో, ఈ హిందూ దేశంలో దేవుని బిడ్డలకు విపరీతమైనటువంటి శ్రమలు మొదలుపెట్టాయి. ఇలా మందిరాలు ఉన్నాయో సాధారణ సింగాలు ఉన్నాయి. బెంగళూరు సిటీ 15 శ్రమలకు తీర్మానాలు చేస్తుంటారు. ఈరోజు కొన్ని చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళే వాళ్ళని హింసించాలి, ఇలా దేవుని కోసం మార్చబడే వాళ్ళని వాళ్ళ దృష్టిలో ఏంటంటే మతం మార్చుకుంటున్నారు కాబట్టి హిందూ మతంలో ఉండాలన్నటువంటి దృక్పథంలో వాళ్ళు దేవుని బిడ్డలను సారగొట్టే పరిస్థితి, విశ్వాసంలో నుంచి మరి వడలగొట్టే పరిస్థితి. కనుక దేవుడు ఎంత తన ధైర్యం అనుభవించాడంటే సాతానంత శరబెట్టిన ప్రాంతాన్ని జరిగిస్తాం. సరే, ఆ పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చాం, మనం తెలియకుండా రక్షణ కాపాడుకున్నాం, ప్రభు కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూసే బిడ్డలు మనం ఉండాలంటే మరి బుద్ధిమంతులుగా వాక్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు మార్చినటువంటి హృదయంలో ప్రజలుపరుచుకొని బుద్ధి కలిగితే ఈ పెళ్లి కుమారుడు ఎత్తుకోవడానికి వచ్చినటువంటి బుద్ధి కలిగినటువంటి సైనికులు ఏ రీతిగా 5 పొందగలిగే వస్తుతిని మనం కూడా అందరూ భావిస్తుందని, మనం కూడా ఒక పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాం. మధ్యాకాశంలో మన యొక్క ప్రభు రాక శబ్దం వినపడింది, అప్పుడు మనం కూడా సంఘం ఎత్తబడాలి.
పెద్దపడే సంఘంలో మనం కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ పెళ్లి విందులో మనం పాల్గొంటాం. అది మిస్ అయినా గొడవ పడాలంటే 7 ఏళ్ళు విపరీతమైన శ్రమలు ఉంటాయి భూమి మీద. ఆ శ్రమలు చెప్పేది కాదు. శ్రమ అంటే ఏదో జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు కాదు. తినడానికి తిండి ఉండదు, తాగుదామంటే నీళ్లు రకంగా మారిపోతా ఉంటాయి. ఆకలిస్తా ఉంటే ఆరంభంలో కొద్దిగా ఆహారాలు ఉండేది తింటాము, ఆ తర్వాత ఆహారాలు ఉండవు. పిల్లల్ని కూడా చంపుకొని తింటారు. చనిపోదామంటే చావును దూరం చేస్తాడు దేవుడు. హింస మాత్రమే పడాలి. ఎంత 7 ఏళ్ళు అనుభవించిన తర్వాత మరి తర్వాత దేవుడు తీర్పు నిలిచిన నరకాలు ఉంటాయి రక్షణ పొందినటువంటి వాళ్ళకి. ఆ అగ్నిలో అప్పుడు కావాలి. అక్కడ కూడా చావు ఉంటుంది. చావు దూరం అయిపోతుంది, మరణం దూరం అయిపోతుంది. బాధలు మాత్రమే మానవుడు అనుభవించాలి. ఇవన్నీ కూడా ఎవరికంటే బుద్ధి విడిచినటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు, బాధం స్పందనటువంటి వాడు, దేవుడు రాకడం గుర్తించలేనటువంటి వాడు, దేవుని కోసం నిరీక్షణ లేనటువంటి ప్రజలు అనుభవించే పరిస్థితులు. ఇక్కడ 7 ఏళ్ళు శ్రమ, ఇదంతా కూడా పెనం మీద కాలుతాము. అక్కడ ఇచ్చిన ఇక్కడ ఆలస్యానికి పొందుకు అక్కడ ఆలస్యం ఉంటుంది. ఇవన్నీ తప్పిపోవాలంటే ఆత్మీయ పెరిగితనంగా ఆరాధన చేయడానికి ఇందాక చెప్పుకున్నాము. బలంగా ఆరాధన చేయడానికి మనం తయారు చేయడం ప్రార్థన చేస్తాం. అక్కడ బలపరచబడి దేవుని కార్యాలు శ్రద్ధగా, భక్తిగా, దృఢంగా, బలంగా ఉండాలని దేవుడు తన యొక్క మరి సంకల్పాన్ని మనకి చూపిస్తారు. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అందుకే మానవ యొక్క రక్షణ గురించి అన్నాడు, నీ బాల్య దినములతే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. బాల్య దినాల్లో దూరం జరగకపోయినా కనీసం యవన కాలం అయినా యవనస్తులు బలవంతుల చేతులను బాణం అంటారు. కనుక మన దేవుడు బలవంతుడు, ఆయన చేతుల్లో బాణమాలుగా మనం విడవపడాలి అంటే సాతాను ఎదిరించాలి, ఓడించాలంటే బలంగా తయారు యవన కాలంలో రక్షణ. లేదా కనీసం మన యొక్క అవయవాలు పనిచేసే సమయంలో దేవుని మాటలు విని రక్షించుకోవాలి. దేవుని కోసం భూమి ఎంతైనా చేయవలసిన పని ఉంది కాబట్టి ఆ దినమైన ఆ గడియని మనకు తెలియదు కనుక వెళ్ళిపోకుండా మనం ప్రార్థన చేసేవారు. చివరిగా మనం చూస్తాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం పరిస్థితి. అందరం కలిసి చదువుతున్నారు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగే చేసే ఆరోగ్యం తిని ఆ పాత్రలను తీసుకురావడం. 31. అయితే మనలో విమర్శించుకునే తీర్పు పొందకపోవడం. కనుక భూలోకంలో రక్షణ పొందినటువంటి వారంగా బుద్ధిమంతులుగా మనం మార్చబడుతున్నటువంటి ఇతరులలో దేవుని తీర్పు దైవాజ్ఞ ఏంటంటే దేవుని తీర్పు మన మీద ఉండకూడదు. అందువలన అది ఉండకూడదంటే ప్రతి ఆదివారం సంఘంగా మనం ఈ యొక్క ఆత్మ పరిశీలన సమయం, వ్యక్తిగత విమర్శ సమయాన్ని మనం కలిగి ఉండాలి. ఈ విమర్శ, ఆత్మ పరిశీలన ఇవన్నీ తెలుసుకోకపోతే దేవుని తీర్పులో మనం నిలబడాలి. తీర్పులో నేరస్తులుగా రుజువు చేయబడితే నిత్య నరకాగ్నికి నిలబడతాం. ఆ స్థితి అంతా కూడా మనకు తెలిసి అట్లా ఉండాలి. కనుక ఆ స్థితికి దేవుడు మనల్ని నెట్టకుంది. ఆ శిక్ష మన మీద రాగలుంది. సజీవులుగా ఉన్నాయని సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాయని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభావం నీ కోసం జీవించే యాత్ర జీవితంలో తప్పిపోయిన సందర్భం బలాన ప్రభుత్వం క్షమించి బలంగా నన్ను సిద్ధపరిచేయాలి. నీ రాక కోసం ఉంచేయాలి. నీ రాజ్య వార్త కోసం తయారు చేయమని ప్రార్థన చేయాలి. దేవుని చేత మనం బలపరచాలి. అప్పుడు మాత్రమే ఆయన ఆ దినమైన తెలియకపోయినా దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు మాత్రమే మనం నిరీక్షణ వారంగా మళ్ళీ ధైర్యంగా పెండ్లి విందులో రేపు మనం పాల్గొనాలి. మధ్యాకాశ పెండ్లి విందులో మనం పాల్గొనాలి. అది మన యొక్క సంకల్పం. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఆదాము మొదలుకొని చివరి వరకు భూమి మీద 1000 ఏళ్ళు నివాసం కలిగింది. ఆ తర్వాత మాత్రమే పరలోకానికి పెడతాం. ముందు చదువుకున్నాం దేవదూతలతో కలిసి పరిశుద్ధులని మరి దాన ప్రక్రియలు మనం చేయాలంటే ఇవన్నీ జరగవలసింది. అవన్నీ జరగాలి. మనం వాటిలో ఉండాలంటే ఈ మానవులుగా జీవించే శరీరంతో ఉన్నటువంటి కాలంలోనే సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే మనకు వీలైంది. అది ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయండి.